చంద్రబాబు నాయుడు గారు కుప్పంకు నీళ్ళిచ్చారు అని చెప్పి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా గాని వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి. రాయలసీమ చూస్తే నీళ్లు లేని పరిస్థితి, అక్కడ వ్యవసాయం గాని వీటన్నిటికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కుప్పంకు నీళ్ళు ఇవ్వటమే కాదు, రాయలసీమ ప్రాంతాలలో ప్రజలు సుఖంగా ఉండాలంటే ఎలాంటి ప్రాజెక్టులతో ముందుకెళ్ళాలి? ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఆ సమస్య వేరు. ఆ సమస్య ఏమిట్రా అనంటే, ఇప్పుడు గాలేరు నగిరి అని శ్రీశైలం కుడి కాలువలో ఒకటి, అప్పుడు మేము కుడి కాలువ పథకాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఉద్యమం చేసినాం. తర్వాత తెలుగు గంగలో కడప జిల్లా, కర్నూలు జిల్లాకు నీటిపారుదల సౌకర్యం ఒకటి కూడా చేయాలని, ఓకే, ఈ అనంతపురంకు జలాలు ఇవ్వాలని. అప్పుడు ఈ గాలేరు నగిరి అనేది ఆయన రామారావు గారు ఉన్నప్పుడు దానికి గాలేరు నగిరి, తర్వాత ఇది తెలుగు గంగ అని పేరు పెట్టారు. మద్రాసు మంచినీటి సప్లై ఇచ్చేటప్పుడు ఇవి మళ్ళీ దానికి తోడు అంద్రీనివా అని ఇంకొకటి అదనంగా పెట్టారు, లిఫ్ట్ ఇరిగేషన్. ఓకే, అది అనంతపురంకు సప్లై చేయడమే కాకుండా అనంతపురం నుంచి చిత్తూరు జిల్లాకు కూడా అప్లాండ్ ఏరియాస్కి పోతుంది. ఓకే, అది ఎత్తిపోతల పథకం. సరే, ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ మళ్ళా డివిజన్ అయిపోయింది రాష్ట్రము. అప్పుడు మేము ఉద్యమం చేశాం కదా, రాయలసీమ డెవలప్మెంట్ విత్ ఇన్ ది స్టేటే. అప్పుడు డివిజన్ కోరలేదు. ఓకే, విత్ ఇన్ కాంపోజిట్లోనే రాయలసీమ అభివృద్ధి చెందాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అప్పుడు ప్రతిపాదించారు. ఇప్పుడు అందులో భాగంగానే కొంత నీళ్లు కుప్పం కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది అందరినీ అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ శ్రీశైలం తెలుగు గంగ నుంచి ఇప్పుడు కుందు నదిలో బనకచెర్ల నుంచి నీళ్లు వేసి అది సోమశిల పట్టుకొని సోమశిల నుంచి అట్లా చిత్తూరు జిల్లాకు కూడా ఇచ్చుకునేదానికి అవకాశం ఉంది.